శని సింగనాపూర్ షిరిడీకి దగ్గరలో ఉంటుంది, 1 గంట ప్రయాణం. ఈ ఏలినాటి శని ఉన్న వాళ్ళు కానీ, లేదా కొద్దిగా శని ప్రభావం ఎక్కువగా ఉంది, పరిస్థితి బాగోలేదు, కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయి, అంత అనుకూలంగా లేవు అని భావించేవాళ్ళు, నమ్మకంగా ఉండేవాళ్ళు ఈ శని సింగనాపూర్ని దర్శించుకుంటారు. అక్కడ ఈ నువ్వుల నూనెని అభిషేకం చేయదలుచుకునే వాళ్ళందరూ కూడా టికెట్ తీసుకుని డైరెక్ట్గా రాయి రూపంలో, శిలారూపంలో ఉంటుంది శనిదేవుడు, ఇలా అక్కడికి అభిషేకం చేసుకుంటారు. ఇక అంత స్తోమత లేని వాళ్ళు ఆ పక్కనే ఉంటాయి కొన్ని డబ్బాల్లా ఉండి పైన మెస్ ఉంటుంది, నువ్వులును నల్ల నువ్వులు, ఈ నువ్వుల నూనె అందులో పోస్తారు. అది కొంచెం డస్ట్ లేకుండా కిందకు నూనె ఒకటే చేరుకుంటుంది. తర్వాత మోటార్లతోటి ఆ నూనెని, అవి అక్కడ మీకు కనపడుతుంది కదండి శనిదేవుని పైన ఒక ఇత్తడిది బిందె లాంటిది, దాంట్లోకి పంపు చేస్తారు. అప్పుడు అవి కనపడుతుంది సరే పంపు చేస్తారు, నూనె కారుతుంది కదండి, అది ఆ నూనె అంతా కూడా దాంట్లో చేరుకుని అలా అభిషేకం అవుతుంటుంది. అంటే డైరెక్ట్గా ఈ అభిషేకం టికెట్ కొనుక్కుని చేసుకోలేని వాళ్ళు డబ్బాలో ఇస్తే ఆ రకంగా అభిషేకం అవుతుంది. కొంతమంది కొద్దిగా స్తోమత ఉన్న వాళ్ళు అభిషేకం టికెట్ తీసుకుని స్వయంగా వాళ్ళే పోసుకుంటారు. నూనెని ఆ శనిదేవుని మీద పోసి అభిషేకం చేసుకుంటారు. మీలో ఎవరికైనా నమ్మకం ఉంటే కనుక శని ప్రభావంలో కానీ, ఈలనాటి శని ఉన్నవాళ్ళు కానీ నమ్మకం ఉంటే ఈ వీడియోని 1-2 సార్లు చూడండి. మీ శని దోషాలన్నీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఓం శనీశ్వరాయ నమః.